టాలీవుడ్లో శివరాత్రి కానుకగా 2 మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి గోపీచంద్ భీమా, రెండోది విశ్వక్సేన్ గామి. అయితే ఈ రెండిట్లో గామి సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. దీంతో అందరి దృష్టి ఈ మూవీ పైనే నెలకొంది. విడుదలకు ముందు రోజే ఈ సినిమాను కొందరు సినీ పెద్దల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అంచనాలకు తగ్గట్టుగానే గామి సినిమా విజువల్ వండర్గా ఉంది. శంకర్ అనే పాత్రలో విశ్వక్సేన్ గుర్తుండిపోయేలా నటించాడు. ఇప్పటి వరకు అతడు నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కథ విషయానికి వస్తే శంకర్ జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో శివుడిని అమితంగా ఆరాధించే శంకర్ తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. అతడు ఉండే ఆశ్రమం కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. దీంతో అతడు హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అక్కడ ద్రోణగిరి పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు వచ్చే వైద్ర తిథి నాడు స్వయం ప్రకాశితులైన మూలిపత్రాలు వికసిస్తాయి. వాటిని మనుషులు ముట్టుకుంటే సమస్యలు తీరిపోతాయని పండితులు చెబుతారు. దీంతో శంకర్ హిమాలయాలకు వెళ్తాడు. కానీ అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదని శంకర్కు తెలిసిపోతుంది. మరి అతడికి ఎవరు సహాయం చేశారు? ఇంతకీ శంకర్ హిమాలయాలకు ఎలా చేరుకుంటాడు అన్నది మిగతా స్టోరీ. ఈ సినిమాలో హీరోయిన్ అభినయకు కూడా మంచి స్కోప్ ఉంది. దుర్గగా ఆమె నుంచి దర్శకుడు మంచి నటన రాబట్టుకున్నాడు. జాహ్నవిగా చాందిని చౌదరి కూడా కీలక పాత్రలో కనిపిస్తుంది. కథనం విషయానికి వస్తే సినిమా ప్రారంభం నెమ్మదిగా ఉన్నా క్రమంగా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ విజువల్ వండర్గా ఉంటుంది. హిమాలయాల అందాలను హాలీవుడ్ రేంజ్లో దర్శకుడు చూపిస్తాడు. సెకండ్ హాఫ్లో అసలు కథ ప్రారంభమవుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్గా సాగుతుంది. ఒక దశలో అడ్వెంచర్ మూవీగా గూస్ బంప్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు లవ్ బాయ్గా, యాంగ్రీ యంగ్మెన్గా, మాస్కా దాస్గా మాత్రమే కనిపించిన విశ్వక్సేన్ ఈ సినిమాలో తొలిసారిగా అఘోర పాత్రలో ఆదరగొట్టాడు. ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని శంకర్ పాత్రను పోషించాడు. అతడి కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. మరోవైపు గామి సినిమాకు సినిమాటోగ్రఫీ, విజువల్స్, నరేష్ కుమార్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయుపట్టుగా నిలిచాయి. మొత్తంగా యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు రాజీ పడకుండా గామి సినిమాను నిర్మించాయి. క్వాలిటీ, టేకింగ్ అండ్ విజువల్స్ చూసి ప్రతి ఒక్కరూ ఇది హాలీవుడ్ మూవీ రేంజ్లో ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ ఏడాది హనుమాన్ తరహాలో టాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ హిట్ పడిందని చర్చించుకుంటున్నారు. కాగా బిజినెస్ పరంగా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 10,50,00,000 వసూలు చేయాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 3.5 కోట్లు, సీడెడ్లో 1.2 కోట్లు, ఆంధ్రలో 3.5 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో 2 కోట్ల రూపాయలను గామి సినిమా థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు దక్కించుకున్నారు. టాక్ ఆధారంగా తొలి 3 రోజుల్లోనే గామి సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.